వెల్కమ్ టు ది లియో. ఇటీవల విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలు రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారాయి. ఎందుకనంటే ఎప్పటి వరకు ఫలితాలు అంటే కేవలం ప్రైవేటు పాఠశాలల ఫలితాల గురించే మనం మాట్లాడుకునే వాళ్ళం. ఏ పేపర్లో చూసినా వాళ్ళ అడ్వర్టైజ్మెంటే, ఏ టీవీలో చూసినా వాళ్ళ అడ్వర్టైజ్మెంటే వచ్చేది. అంటే ప్రైవేటు పాఠశాలలో ఆ విధంగా ప్రమోట్ చేసుకున్నాయి. బట్ హిస్టరీలో ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థుల ఫోటోలను పేపరు ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్ ఇవ్వటమే కాకుండా టీవీల్లో కూడా ఆ విద్యార్థులు సాధించినటువంటి ఘనతను ఘనంగా ప్రచారం చేసినటువంటి చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడూ కూడా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మార్కులు సాధించారు అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వలేదు. సో తొలిసారిగా పేపర్ ప్రకటన ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ ఎక్కడ లోకేష్ గారి ఫోటో కానీ చంద్రబాబు గారి ఫోటో కానీ లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ లోగో మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేశారు. లీప్ యాప్ లోగో మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేశారు. అంటే రాజకీయాలకు దూరంగా, రాజకీయాలకు అతీతంగా వచ్చినటువంటి ఈ మార్పుని రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇటీవల సోషల్ మీడియాలో చూస్తే చాలామంది ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో వచ్చినటువంటి ఆ ప్రకటనను చూపించి చాలా ఆనందంగా వీడియోలు చేశారు. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళ పిల్లలు 10th క్లాస్ కూడా చదవట్లా, వాళ్ళకి దీంతో సంబంధం లేదు. కానీ ఎప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల ప్రకటనలు చూసిన మాకు ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ప్రకటన రావటం 595 మార్కులకు పైగా విద్యార్థులు సాధించారు అని చెప్పడం అనేది చాలా గర్వంగా ఉందని చెప్పి ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పేపర్లో పట్టుకుని వీడియోలు కూడా చేశారు. మీకు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సో ఇది ఎవరు కూడా బలవంతంగా చేయించింది కాదు. వాళ్ళ ఇందులో ఈవెన్ కొంతమంది టీచర్స్ కూడా ఎప్పుడూ బయటికి రాని టీచర్స్ కూడా తొలిసారిగా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే 30-40 ఏళ్ల నుంచి టీచర్ ఫీల్డ్లో ఉండి రేపో మాపో రిటైర్ అవడానికి దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా మా ఉద్యోగ చరిత్రలో ఈ 30-40 ఏళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. విద్యార్థుల కోసం ముఖ్యంగా ఎందుకు వచ్చింది రిజల్ట్? నారా లోకేష్ గారు 100 రోజుల ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో అది సూపర్ సక్సెస్ అయింది. మనకు కేవలం ప్రోగ్రామ్ మాత్రమే కనపడుతుంది, కానీ దాని వెనక చాలా కృషి జరిగింది. ఆ చివరి 100 రోజుల సమయంలో ఉపాధ్యాయులకు పూర్తిగా సెలవులు నిరాకరించారు. అలాగే షైనింగ్ స్టార్సు, రైజింగ్ స్టార్సు అని చెప్పి 500కు పైగా మార్కులు సాధించే వాళ్ళని ఒక గ్రూపుగాను, 500 కంటే తక్కువ సాధించే వారిని ఒక గ్రూపుగాను డివైడ్ చేశారు. వీరిద్దరూ కాకుండా పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడే విద్యార్థులను మరొక గ్రూపుగా తయారు చేశారు. ఈ పాస్ మార్కు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడే వారిని ఇక్కడ 100 రోజుల క్యాంపులో షైన్ చేయడంతో పాటు ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 గంటల పాటు చదివే విధంగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి వారిని మోటివేట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా 100 రోజుల ప్రణాళికను అనేది పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే ప్రతి మండలంలోనూ ఎంఈఓకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటది? ఆ ఎంఈఓ ప్రతి రోజు 2 హై స్కూల్ వద్దకు వెళ్ళి, అంటే ఈ ప్రోగ్రాం 100 రోజుల ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాం జరిగే సమయంలో ఎంఈఓ ప్రతిరోజు 2 హై స్కూళ్ళకి వెళ్ళి ఆ ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయాలి. అదే సమయంలో 46 100 రోజుల్లో 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ స్లిప్ టెస్ట్ నిర్వహించినటువంటి మార్కులను గంటల వ్యవధిలోనే యాప్లో అప్లోడ్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో మంచి పట్టుంది అనేది డివైడ్ చేసి వీక్ ఉన్నటువంటి సబ్జెక్టులను మళ్ళీ విద్యార్థులకు స్పెషల్గా బోధించడం జరిగేది. ఇలాగా ఒక మొత్తం దీన్ని పర్యవేక్షించడానికి మళ్ళీ ప్రతి 15 రోజులకి ఈ ప్రత్యేక అధికారి, ఎవరైతే జిల్లాకు ప్రత్యేక అధికారి ఉన్నాడో ఆయన అన్ని పాఠశాలల హెచ్ఎంతోనూ టెలికాన్ఫరెన్స్ లేదా ఎంఈఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏ ఏ పాఠశాలలు ఇంకా వెనకంజలో ఉన్నాయి అనేది ఈ స్లిప్ టెస్ట్ మార్కులను ఆయన డాష్ బోర్డ్లో పెడతారు కదా, మార్కులన్నీ కూడా చూసి దానికి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా తెర వెనక జరిగింది. బట్ తెర ముందు మనకు కనపడేది కేవలం విద్యార్థుల మార్కులు మాత్రమే. సో ఎందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్ పిల్లోడికి వస్తే ఎవరూ పట్టించుకోరు. బట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఈ మార్కులు రావడం అనేది చాలా ఆనందంగా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఎలా వాడుకుంటుందంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్, అంటే ఎవరికైతే మార్కులు వచ్చాయో అదే పిల్లల చేత ర్యాలీ చేయించి, ఎస్ ఇదిగో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను, 10వ తరగతిలో నాకు 590 మార్కులు వచ్చాయి, 592 మార్కులు వచ్చాయి, 593 మార్కులు వచ్చాయని వాళ్ళ చేతే
ఇంటింటికి ప్రచారం చేయించడం అనేది ఒక వినూత్న ఆలోచన. సో తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో లక్షలు పోస్తే 400-450 మార్కులు కూడా రావట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ వాళ్లే సమకూర్చి మనకి ఈ విధంగా ఇస్తున్నారు. సో ఇది ఒక ఖచ్చితంగా గొప్పే అనే అంశంతో అయితే వాళ్ళు భావించారు. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ బడి సరికొత్త ఒరవడి, 10వ తరగతిలో సాధించిన అద్భుత ఫలితాలతో ప్రజల్లోకి కార్పొరేట్ ధీటుగా ప్రచారం. మొదటిసారి ప్రకటనలు, ప్లే కార్డులపై మార్కులు రాసి విద్యార్థులతో ర్యాలీలు, తల్లిదండ్రులు టీచర్ల వాట్సాప్ గ్రూపుల్లో ఆ వీడియోలన్నీ కూడా షేర్ చేయడం. మీరు ఇక్కడ చూడొచ్చు, విశాఖలో విజయోత్సవ ర్యాలీ వినూత్నంగా నిర్వహించారు. సో ఇక్కడ విద్యార్థిని పేరు రాశారు. దేవిక అనే ఒక విద్యార్థినికి 592 మార్కులు వచ్చాయి. సో వీటిని ధర్మాకోల్ షీట్ మీద 592 మార్కులు కట్ చేసి ఇలాగ కారు మీద పెట్టి ప్రచారం చేశారు. అలాగే 588 మార్కులు, 592 మార్కులు, అలాగే 587 మార్కులు ఇతర విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులను కూడా ఈ ప్లే కార్డుల మీద రాసి, ఇదిగో ఇక్కడ చూడండి, 5-6 వాహనాల్లో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు ర్యాలీ కూడా చేయించారు. సో అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని స్వయంగా విద్యార్థుల చేతే ప్రజలకు, తల్లిదండ్రులకు కూడా తెలిసే విధంగా చేశారు. సో ఖచ్చితంగా ఇదొక శుభపరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో కూడా ఈ స్థాయిలో ప్రచారం చేయని స్థాయిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అయితే ప్రచారం చేశాయి. సో 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన వారు 13 మంది, 590కి పైగా మార్కులు సాధించిన వారు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించండి, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈసారి ప్రచారం చేపట్టారు. ఇప్పటిదాకా సదుపాయాలు, సౌకర్యాలను మాత్రమే వివరించినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు 10వ తరగతిలో వచ్చినటువంటి ఫలితాలను కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది వివరిస్తున్నారు. అలాగే 37 మంది ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులకి ఎంపికైనటువంటి 37 మంది ఉన్నారో వాళ్ళని సింగపూర్ పంపారు. ఎందుకు వీళ్ళని సింగపూర్ పంపారంటే సెకండరీ విద్యలో సింగపూర్ అనేది ముందంజలో ఉంది. కాబట్టి 37 మంది టీచర్స్ కూడా అక్కడ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రమాణాలు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మార్పులను చూసి అవి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అందులో మనము ఇంప్లిమెంట్ చేయగలిగేవి ఏమున్నాయి, మన పరిస్థితులకు ఏమి సెట్ అవుతుందనేది ఆలోచన చేసి దాని మీద అవసరమైతే ఒక డాక్యుమెంటరీ రూపొందించి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. త్వరలోనే కొంతమందిని ఫిన్లాండ్ కూడా పంపుతామని చెప్పి నారా లోకేష్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ గారి ఈ విద్యాశాఖలో ఆయన చేసినటువంటి కృషి, ఎందుకంటే నారా లోకేష్ గారి కంటే ముందు చాలామంది విద్యాశాఖ మంత్రులు వచ్చారు, వెళ్ళారు, తర్వాత కూడా చాలామంది రావచ్చు, వెళ్ళొచ్చు. బట్ నారా లోకేష్ గారి మార్క్ అనేది విద్యాశాఖ మీద 100కు 100% ఉండిపోతుంది. లోకేష్ రాకముందు, లోకేష్ వచ్చిన తర్వాత అని చెప్పి ఇప్పుడు మార్పు గురించి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. అంటే 100కు 100% నారా లోకేష్ గారు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఐటీ శాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారంటే ఎస్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. 85% ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. అందులో 78% ఫలితాలు ప్రభుత్వ బడుల్లో చదివినటువంటి విద్యార్థులకు వచ్చాయి. అంటే 100కు 100% ప్రభుత్వం చేసినటువంటి ఈ మార్పులు అనేవి ఫలించాయి. ఏది ఏమైనా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి కృషిని ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.